పట్టుకున్నా మాడే ఉండ ఇక్కడ ఇక్కడ చూడు ముట్టల స్కూల్లో నువ్వు రావద్దు స్కూల్లోకి వచ్చింది ఇంటికాడ పెట్టించాల రోడ్లో కాకుండా ఇంట్లో పెట్టించాలి ఫ్రీగా ఉన్నారు కొద్దిగా ఎన్నికలు అంతా వస్తారు ఇస్తారా ఎన్ని గంటలకి తెల్లవారు 5 గంటలకి వచ్చేస్తారు లేట్ అయింది రోజు 7 గంటలకు పెట్టినారు 5 గంటలకు వచ్చేసారు 5 గంటలకు తెలుసు నాకు కొంచెం ముందు నీడ ఎండ పడుతుంది సార్ ఓకే సార్ సార్ ఓకే సార్ సార్ ఓకే సార్ ఓకేనా సార్ ఓకే సార్ సార్ ఓకే సార్ డ్రెస్ వేసుకున్నావు బయట వీటికి వస్తున్నాయా మామూలు రానిరు కదా మీరు మేము ఆల్రెడీ పోలీస్ స్టేషన్ వరకు కంప్లైంట్ పెడితే వాళ్ళు కూడా సాటి ఆటోలో వాళ్ళు ఎక్కడ బతుకుంటారని వాళ్ళు మాకే రిటర్న్ చెప్తారు ఎవరైనా ఏదైనా చిన్న తప్ప. ఈరోజు అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో రుద్రంపేట పంచాయతీలో పెన్షన్ పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ముఖ్యంగా ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పెన్షన్స్ 3,000 రూపాయల నుంచి 4,000 రూపాయలు చేశారు. అలాగే వికలాంగులకి 3,000 రూపాయల నుంచి 6,000 రూపాయలు చేశారు. అలాగే పూర్తి బెడెడ్గా ఉండే వాళ్ళకి దాదాపు 15,000 రూపాయలు పెన్షన్స్ పెంచడం జరిగింది. ఫస్ట్ తొలి 5 సంతకాల్లో పెన్షన్ పెంచడం కానీ తొలి 5 సంతకాల్లో ఒక ఫస్ట్ సంతకం ఇదే పెన్షన్స్ మీద పెట్టడం జరిగింది. అలాగే అన్న క్యాంటీన్లు అయితే ఏమి, అలాగే ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు అయితే ఏమి, అలాగే డిఐసి అయితే ఏమి, ఇవన్నీ మా ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత చేపట్టడం జరిగింది. గత ప్రభుత్వంలో 5 ఏళ్లలో కనీసం ఎక్కడే కానీ ఒక చిన్న డెవలప్మెంట్ కార్యక్రమంగా జరిగిన దాఖలాలు లేవు. ఈరోజు మా ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నిన్న రోజున దాదాపు 3,22,000 కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. ప్రతి ముఖ్యంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలకి మంచి ఈ బడ్జెట్ ద్వారా మంచి జరుగుతుందని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను.